హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్. ఈరోజు నజరేణి ఫుడ్లో స్పెషల్ రెసిపీ యమ్మీ అండ్ టేస్టీ పాయసం చూపించబోతున్నాను. అది కూడా ఫ్రూట్స్తో. ఈ సీజన్లో మనకు విరివిగా దొరికే సీతాఫలంతో కమ్మని పాయసం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ పాయసం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. సీతాఫలాన్ని ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. మంచి అరోమాతో నోరూరిస్తుంది. తప్పకుండా సీతాఫలంతో ఇలా ఒక్కసారి పాయసం చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 లీటరు కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి. పాలను తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పంచదారను వేసుకోవాలి. పంచదార మీ స్వీట్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలను మరిగించుకోవాలి. పాలలో పంచదార పూర్తిగా కరిగేంత వరకు కూడా పాలను మరిగించుకోవాలండి. పాలలో పంచదార పూర్తిగా కరిగి పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని తీసుకుని సరిపడ్డా నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టుకుని వేసుకోవాలి. నేను ఇక్కడ ఈ పాయసం కోసం లావు సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే సన్న సగ్గుబియ్యాన్ని అయినా సరే తీసుకోవచ్చు. సగ్గుబియ్యాన్ని పాలలో వేసిన తర్వాత కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకుని 4 లేదా 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. సగ్గుబియ్యం ఉడికేలోపు మరొక స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల బాదం పలుకులు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, నెయ్యిలో జీడిపప్పు బాదం పప్పు మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిందో లేదో చూద్దామండి. చూడండి, ఒక సగ్గుబియ్యాన్ని తీసుకుని ఇలా ప్రెస్ చేస్తే తెలుస్తుందండి. మంచిగా ఉడికిపోయినాయి కదండి సగ్గుబియ్యం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పును వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకుని 2 లేదా 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పాయసం కాస్త చిక్కబడేంత వరకు కూడా ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, పాయసం ఇలా దగ్గర పడగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు సీతాఫలం గుజ్జును తీసుకోవాలండి. సీతాఫలంలో ఉండే గింజలు తీసేసుకుని గుజ్జును కండను మాత్రమే వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి. యాలకుల పొడిని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. అంతే అండి, యమ్మీ అండ్ టేస్టీ సీతాఫలం పాయసం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ పాయసాన్ని వేడిగా తిన్నా చల్లగా తిన్నా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ చలికాలంలో దొరికే సీతాఫలంతో ఇలా పాయసం చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.